హాయ్ అందరికి. థంబ్‌నెయిల్ చూసి మరక ఏంటి దీని గురించి పెట్టిండు సిస్టర్ అని చెప్పేసి అనుకుంటున్నారు గదా! అయితే ఆ మరక ఎందుకొస్తుంది? ఏంటిదని తెలుసుకోవడానికే ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా నా పేరు సుమాంజలి. బీసీజీ ఇంజెక్షన్ వేయించుకోవడం వల్ల మనకి మరక అనేది వస్తుంది. పుట్టినాక వెంటనే ఇస్తారు ఆ ఇంజెక్షన్‌ని. బీసీజీ ఫుల్ ఫార్మ్ బాసిల్లా కాల్మెట్ గేరిన్. ఆహ్, ఇది మన ఇండియాలో వచ్చేసి పుట్టినాక వెంటనే పిల్లలకు 24 గంటలలోపు వేస్తారు. బరువు తక్కువగా అంటే 2 కేజీస్ కంటే తక్కువ పుట్టిన పిల్లలకు 1 ఇయర్ లోపు అంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత, వెయిట్ పెరిగిన తర్వాత మినిమమ్ ఒక 2 ½ కేజీస్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తారండి. లేదు అంటే ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా బీసీజీ టీకా పుట్టినాక వెంటనే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడేస్తారు. ఆహ్, ఎడమ చేతికి స్కిన్ కింది భాగంలో ఏస్తారండి బీసీజీ ఇంజెక్షన్. అది ఎందుకు అనంటే టీబీ వ్యాక్సిన్, టీబీ రాకుండా, క్షయ వ్యాధి రాకుండా ఇస్తారు. క్షయ వ్యాధి అనేది వారం 15 రోజులకు మించి దగ్గు, తెమ్మడ అట్లా ఉన్న వ్యాధిని వాళ్ళు తెమ్మడ పరీక్ష చేసి గాని, లేకపోతే ఎక్స్‌రే చేసి గాని వాళ్ళు లంగ్స్ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్ ఉంటుంది అది. బాగా దగ్గు రావడం వల్ల అది వస్తుంది క్షయ వ్యాధి. ఆ వ్యాధి రాకుండా పిల్లలకి పుట్టినాక వెంటనే 24 గంటల లోపు లేదు అంటే వాళ్ళు బరువు తక్కువగా ఉంటే 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఆ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా వేయించాలి. ఎందుకు అంటే ఇండ్లల్లో పెద్దవాళ్ళకి మామూలుగా ఇది పెద్దవాళ్ళకే వస్తుంది. చిన్నవాళ్ళకి గూడా వస్తుంది. టీబీ అనేది మన ఆర్గాన్స్‌లో ఎక్కడైనా రావచ్చు. కానీ ఊపిరితిత్తుల్లో వచ్చే టీబీ అనేది మనకి అంటువ్యాధిలాగా. అంటే మనం దగ్గుతా ఉంటే తుమ్మిళ్ళ ద్వారా అది వేరే వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది. అయితే టీబీ వ్యాధి రాకుండా ఉండడానికే ఈ ఇంజెక్షను. పిల్లల్లో అయితే ఇది 20% టీబీ వ్యాధి రాకుండా నివారిస్తుంది. 50% దాని తీవ్రతను అంటే దాని వల్లొచ్చే నష్టాన్ని తగ్గిస్తుంది. 50% ఈ టీకా వల్ల. అందుకనే ఖచ్చితంగా వేయించాలి అని జెప్పేసనంటారు. ఇది ఎందుకిస్తారు అనే దాని గురించి తెలుసుకున్నాం గదా! ఇప్పుడు అది ఇస్తే అలా మరకెందుకవుతుందనేది తెలుసుకుందాము. ఇప్పుడు అది ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్, 15 డేస్ లోపల చిన్నగా చీము గడ్డలాగా తయారవుతుంది. అది మనం దాన్ని చూసి భయపడొద్దు. నేను హ్మ్. ఫోటో పెడుతున్నాను. అలా తయారవుతుందది. అలా తయారవుతే మనం భయపడి దాన్ని గిచ్చడం గానీ, లేకపోతే ఏదైనా కాంటతోని, సూదితోని పొడవడం గానీ చేస్తే అది ఇన్ఫెక్షన్ అయ్యి పెద్దదయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 6 మంత్స్ అయినా కూడా ఇంకా ఇంజెక్షన్ అది గడ్డ తగ్గట్లేదు. రోజు రోజుకి పెరుగుతుంది. పెద్ద పుండులాగా తయారవుతుంది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఆహ్, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఇంట్లోనే మనం ఓన్‌గా తగ్గుతుంది కదా అని ఊరుకోవడానికి లేదు. ఎందుకంటే చాలామంది పిల్లలకి ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళు, ఇక్కడ మనం స్కిన్ లేకుండా ఉన్న వాళ్ళు అట్లని చూసాము. సో, అట్లా 6 మంత్స్ అయినా కూడా తగ్గట్లేదు. ఇంకా పెద్దగవుతుంది అని జెప్పేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. ఓకేనా అండి? థాంక్ యూ అండి. నా వీడియోని ఫాలో అవుతున్నందుకు. ఆహ్, నా వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసే, షేర్ చేసే దాన్ని బట్టే కదా మీకు మీ అందరికి నా వీడియో రీచ్ అవుతుంది. నేను ఇంకొన్ని విషయాలు మీకు చెప్పాలి అంటే చాలా మందికి తెలుసు. కొంతమందికి తెలీదు. అసలు ఈ మరకేంటి? ఎందుకు ఇంజెక్షన్స్ ఏయించాలి పిల్లలకి అనేది కొంతమందికి తెలీదు. డాక్టర్ ఆహ్, ఆశా వర్కర్ పిలుస్తుంది, ఫోను చేస్తుంది, మేమెళ్తున్నాము, ఇంజెక్షన్ ఏయించుకుంటున్నాము అన్న కాడికే ఉంటారు. కానీ ఏ ఇంజెక్షన్ ఎందుకు అనేది చాలా మంది పేరెంట్స్‌కి తెలీదు. తెలిస్తే హ్యాపీ. తెలియకపోతే ఇంకొంతమంది తెలుసుకుంటారు. అసలు దేనికి మన పిల్లలకి ఆ ఇంజెక్షన్ ఏసుకుంటున్నారు అనేది మనకి తెలియాలి కదా! అట్లా ఇంజెక్షన్ ఆ పుండులాగా అవుతుంది. ఎందుకవుతుంది అనేది కూడా తెలియాలి. అందుకనే నేను ఒక చిన్నగా స్టార్ట్ చేశానండి. జనాలందరికీ మన గురించి వాళ్ళ పిల్లలకి ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికన్నా మనం చెప్పడానికి ఉండాలి కదండీ! ఇప్పుడు ఫీల్డ్ లెవెల్‌లో అంటే నా దగ్గరకొచ్చే ఇద్దరు, ముగ్గురు పేరెంట్స్‌కైతే చెప్పగలను గానీ, ఏదో చెప్తే అందరికి తెలుస్తుంది గదా! అనే ఒక ఉద్దేశ్యం కొద్దీ వీడియో తీస్తున్నాను. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థాంక్ యూ అండి.